కృష్ణ కృష్ణ ఏంటమ్మా భూమి, మాధవ్ ప్రవర్తన ఏంటో మాకు అసలు అర్థం కావడం లేదమ్మా. మొదటిసారిగా మాధవ్ని ఇలా చూస్తున్నాను. ఒక్కతే భలే దొరికింది. దీన్ని మాటల్లో పెట్టి కూపిలాగాలి. అప్పుడు నిజాలన్నీ బయటకొస్తాయి. చెప్తా. హాయ్ హాయ్, లరా, చెప్పండి. హాయ్ పాపా. హాయ్, ఇందాకే చెప్పారుగా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? అవును, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? మా ఇంట్లో ఉంటుంది. మీ ఇల్లు ఎక్కడా? మా ఊర్లో. ఓకే, మీ ఊరెక్కడా? ఇక్కడి నుంచి చాలా దూరం. ఓకే, సరే, నీ పేరేంటి? కృష్ణ. కృష్ణ. మరి మీ అమ్మ పేరేంటి? మీ అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? ఇంకా మీ ఇంట్లో ఎవరెవరుంటారు? కమ్ కమ్. ఏంటి? మా మమ్మీ ఇవి తప్పితే ఇంకేం చెప్పొద్దని చెప్పింది. ఏంటిది, తెలివిగా మాట్లాడుతుందా లేదా అమాయకత్వంతో మాట్లాడుతుందా? అది కాదమ్మా, మాధవ్ని నువ్వు నాన్న అని పిలుస్తున్నావు. మరి అమ్మ ఉండాలి కదా, మరి అమ్మ ఎవరో చెప్పాలి కదా. నేను చెప్పనుగా, అమ్మ చెప్పొద్దంది కదా. వేరడంత కూడా లేదు, దీనికి కూడా నేను లోకువైపోయాను. సర్లే, తప్పదు. ఇదిగో. వద్దు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇస్తే అస్సలు తీసుకోవద్దని అమ్మ చెప్పింది. అది ఎవరు పడితే వాళ్ళిస్తే తీసుకోకూడదు, కానీ మీ ఇంట్లో వాళ్ళమే కదా. నువ్వు మాధవని నాన్న అని పిలిస్తే మరి నేనేమవుతాను? పెద్దమ్మనవుతాను. ఏంటి, పెద్దమ్మవా? ఇంత చిన్న వయసులోనా? అంటే సిచ్యువేషన్ మార్చేసిందమ్మా. తీసుకో, పర్వాలేదు. తీసుకుంటే తప్పు కాదా? తప్పైతే ఈ పెద్దమ్మ ఎందుకు చెప్తుంది? చాక్లెట్ తీసుకో, పర్వాలేదు. ఉండు, నువ్వైతే చాక్లెట్ తిను. తీసుకో. చెప్పు, మీ అమ్మ ఎక్కడుంటుంది? మీ అమ్మ పేరేంటి? చెప్పనని చెప్పాను కదా. ఏయ్, తమాషా పడుతున్నావా? చిన్న పిల్లవని చూస్తుంటే చెప్పకపోతే మిద్దె మీద నుండి కిందికి తోస్తాను. చెప్తావా లేదా? చెప్పు. నేను చెప్పను. చెప్తావా లేదా? మాట్లాడవేంటి? చెప్పు. అలేఖ్య, ఏంటి అలేఖ్య, ఏం చేస్తున్నావు? తను చిన్నపిల్ల, ఏదో ఒక నేరస్తురాల్ని బెదిరించినట్టు బెదిరిస్తున్నావు. అది కాదు భూమి, పాప ఎవరో తెలుసుకోవాలి కదా. పైగా పాప వల్ల మన ఇంటి పరువు కూడా పోతుంది. నీకు మాధవికి మధ్య దూరం కూడా తెచ్చిపెడుతుంది తను. మరి ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా. నాకు మా ఆయనకి మధ్య దూరం తెచ్చిందని నేను నీకు చెప్పానా? ఇది నాది మా ఆయన పరువు సమస్య. ఏదైనా ఉంటే ఇందులో నాకు బాధ ఉండాలి. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడి బీపీలు తెచ్చుకోవడం?